షాబాకు వచ్చేసాను. ఇంకా హలో యానిమే ఫ్యాన్స్. మనం పోలింగ్ కండక్ట్ చేసాం కదా! దాంట్లో మనకి అబౌట్ పోకీమాన్ అనేసి వచ్చింది. చాలా పోలింగ్ వరకు అబౌట్ పోకీమాన్ అయితే ఎక్కువ మంది ఎట్టారు. ఒక బ్రో మాత్రం కామెంట్ చేశాడు. థాంక్ యూ బ్రో కామెంట్ చేసినందుకు. డోరేమాన్ ఎట్టమన్నారు బ్రో. కానీ సారీ బ్రో దీనికి ఎక్కువగా వచ్చాయి కాబట్టి డోరేమాన్ ఎట్టలేకపోయాను. డోరేమాన్ కన్ఫర్మ్‌గా రేపు ఎడతాను. నువ్వు కామెంట్ చేసినందుకనే ఎడతాను. నీకు రియాక్ట్ అయ్యాను నేను. ఓకే. మనం టాపిక్‌లోకెళ్ళే ముందు దీంట్లో పోకీమాన్ గురించి చాలా సాడ్ విషయాలు ఉన్నాయి. కొన్ని సంతోషకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఫస్టు కంటెంట్‌లోకెళ్ళిపోదాం. సంతోషకరమైన విషయం ఏంటంటే పోకీమాన్ అల్టిమేట్ జర్నీ దీంతో ఎండ్ అవ్వదు. అది పార్ట్ 4 అనేసి ఒకటి ఉంది. అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. పార్ట్ 4 ఉందనేసి. యాక్చువల్లీ కొత్త జర్నీస్ అంటే దాంట్లో మళ్ళీ బ్రాక్, మిస్టీ వస్తారు. వాళ్ళతో ఒక 11-12 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. చాలా తక్కువ ఎపిసోడ్‌లు. ఎక్కువ ఉండవు. 11-12 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. మనకి మెయిన్ రోల్ ఏంటిది? యాష్ అండ్ పికాచు వీళ్ళు మెయిన్ రోలు. తర్వాత పోకీమాన్‌లు కొన్ని వచ్చాయి. కొన్ని మళ్ళీ వెళ్ళిపోయాయి. ఇక మన పోకీమాన్ అల్టిమేట్ జర్నీస్ పార్ట్ 4 అది ముగిసిపోతే ఇంకా పోకీమాన్ ఆగిపోదు. పోకీమాన్ నెక్స్ట్‌ది వస్తది. ఏంటిదంటే పోకీమాన్ హారిజన్ అనేది కొత్త స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఆళ్ళు ఇండియాకొచ్చారు. వాళ్ళు ఇండియాకి డైరెక్ట్‌గా వచ్చి పోకీమాన్ హారిజన్ స్టార్ట్ చేస్తున్నాం అనేసి అనౌన్స్ చేశారు. ఇంకా మనకి సూపర్ హంగామా కాదు. హంగామాలో స్టార్ట్ అవబోతుంది మే 22 నుంచి. హంగామాలో మనకి మే 22 నుంచి పోకీమాన్ హారిజన్ స్టార్ట్ అవుతది. అల్టిమేట్ జర్నీస్ అయిపోతాయి. అల్టిమేట్ జర్నీస్ పార్ట్ 4 మనకి ఫోన్‌లోనే వచ్చేస్తది కన్ఫర్మ్‌గా. ఏషియన్ అఫీషియల్‌లో. అల్టిమేట్ జర్నీస్ బ్రాక్, మిస్టీ ఉంటారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మరి హారిజన్‌లో యాష్ ఉండడు. యాష్ అసలకి మెయిన్ రోల్ ఉండడు. అసలు యాష్ ఉన్నదే రాడంట. ఇంక మరి యాష్‌ని తీసేశారు. పోకీమాన్ హారిజన్‌లో మెయిన్ రోల్స్ చాలామంది ఉన్నారు. మెయిన్ రోల్ మాత్రం మారిస్తారు పూర్తిగా. ఇంకా పోకీమాన్ హారిజన్‌లో యాష్ ఉండడు. పికాచు కూడా ఉండడు. యాష్, పికాచు ఉండడు. వేరే పికాచు ఉంటాడు. కాబట్టి మనకి పోకీమాన్ హారిజన్ వోళ్ళు డైరెక్ట్‌గా వచ్చి అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. అంటే మనం యాష్ ఉండకపోతే చూడం కాబట్టి ఆళ్ళు డైరెక్ట్‌గా వచ్చి రిలీజ్ చేశారు. యాష్ అన్నది ఉండడు. హారిజన్‌లో ఈ అమ్మాయి మాత్రమే కీ రోల్. ఇంకా మన యాష్‌ని పూర్తిగా తీసేశారు. ఇంకా సాడ్ విషయం ఏంటంటే మరి యాష్ వచ్చే అవకాశాలు కూడా లేవు హారిజన్‌లో. డిమాండ్ చేసి తీసుకొచ్చే అవకాశాలుంటాయి. మనం బాగా డిమాండ్ చేస్తేనే తీసుకొచ్చే అవకాశాలుంటాయి. మన పోకీమాన్ హారిజన్ క్రియేటర్స్ మాత్రం డైరెక్ట్‌గా వచ్చి ప్రమోట్ చేశారు ఇండియాకొచ్చి మరి. ఎందుకంటే ఇండియన్స్ యాష్ అండ్ పికాచు లేకుండా చూడరనేసి వచ్చి ప్రమోట్ చేశారు. సరే పోకీ ఫ్యాన్స్ మన యాష్ అండ్ పికాచు కావాలో వద్దో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.